హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను వెజిటేరియన్ వారి కోసం సింపుల్గా మినీ వెజ్ థాలీ ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలా చేస్తాననేది వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా సింపుల్గా తొందరగా రెడీ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను సింపుల్ ఐటమ్స్ మాత్రమే ఇక్కడ నేను చూస్ చేసుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ సపోర్ట్ నా ఛానల్కి ఉండేలాగా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ కూడా చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడైతే ఫస్ట్ ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు తీసుకొనేసి ఇలా ఒకటి రెండు సార్లు బాగా వాటర్ పోసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని వంపేశాక ఇప్పుడు అదే అందులోకే ఒక మినీ సైజు ఆనియన్, అలాగే 2 నుంచి 3 వరకు టమోటాలు తీసుకున్నానండి. అలాగే నేను కొంచెం స్పైసీ ఎక్కువ ఉండేలాగా కొంచెం గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని చింతపండు అలాగే పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మెంతాకు నేను మేతి లీవ్స్ అండి, ఫ్రెష్ మేతి ఫెనగ్రిక్ లీవ్స్ అవి తీసుకుంటున్నాను. అవన్నీ తీసుకున్నాక ఇలా వాటర్ అనేది వేసేసి ప్రెషర్కి మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు అది బాయిల్ అయ్యేలోపు ఇక్కడ ఇంకో కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాక అందులోకి ఆవాలు జీలకర్ర తీసుకుందామండి. ఆవాలు జీలకర్ర తీసుకున్నాక అలాగే కొంచెం ఆనియన్ వేసి ఆనియన్ తొందరగా వేగడానికి నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కూడా నేను 2 ఒకేసారి ఇక్కడ వేసుకుంటున్నానండి. ఇవన్నీ కొంచెం బాగా కలర్ మారేంత వరకు తొందరగా వేపుకోవాలి. ఇలా ఇలా ఆనియన్స్ వేగి మంచి కొంచెం రెడ్డిష్ అనేది వచ్చాక ఇక్కడ నేను ఉడకపెట్టుకున్న ఒక 2 నుంచి 3 ఆలుగడ్డల వరకు బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అవన్నీ కూడా ఇలా పొట్టు తీసేసి ఇలా కొంచెం స్మాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందులోకి వేసుకుంటున్నానండి. ఇందులోకి వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకొనేసి ఇప్పుడు నేను ముందే ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ అనేది వేయట్లేదండి. ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసుకునేసి ఇలా ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టేస్తున్నానండి, ఒక 5 మినిట్స్ వరకు. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు చూడండి, మనము మూత పెట్టడం ఎందుకంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా ఆలుకి బాగా పట్టేసి టేస్ట్ వస్తుందని నేను ఇలా చేశానండి. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను పీనట్ పౌడర్ వేసుకుంటున్నానండి. పీనట్ కారం పొడి వేసుకుంటున్నాను. ఇది కొంచెం టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నానండి. నేనైతే ఇలా వేస్తాను. మీకు ఇష్టం లేకపోతే మీరు ఈ పొడిని స్కిప్ చేయొచ్చు. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొనేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇంకో 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి చూడండి, ఫ్లేవర్స్ అన్నీ కూడా మన ఆలుగడ్డకి బాగా పట్టేసి ఉంటుంది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేద్దామండి. ఇక్కడ మన పప్పు కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బాగా ఇందులోకి మూత తీసేసి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా చల్లేసి ఇలాగా కొంచెం ఇది పప్పు గిత్త తీసుకొని ఇలా మెత్తగా దిద్దుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి రావాలండి బాగా. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ అనేది వేసుకోవాలండి. 1 నుంచి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి.
అందులోకి ఆవాలు జీలకర్ర వేసేసి ఎండుమిర్చి కూడా తుంచి వేసుకుంటున్నానండి. ఇలా ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు అలాగే ఇంగువ కొంచెం వేసుకుంటున్నానండి. ఇంగువ కూడా వేసుకొనేసి ఇప్పుడు ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు ఈ పోపు అనేది నేను ఇక్కడ పప్పులోకి వేసేసుకుంటున్నాను. పప్పులోకి వేసేసుకోవడం వల్ల మంచి సువాసనతో చాలా బాగుంటుంది. ఇప్పుడు మన వెజ్ మినీ థాలీ రెడీ అయిపోయిందంటే వెజిటేరియన్ కోసం. మీకు ఇంకా ఎలాంటి వంటలంటే ఇష్టమో ప్లీజ్ నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నేను ఇంకా మీకు ఎలాంటి వంటలు అనేది వెజిటేరియన్ వాళ్ళ కోసం ఇవి ఇష్టం అని చెప్తే మీరు కామెంట్ బాక్స్లో మీ ఇష్టం అనేది చెప్తే నేను చేసి ఇంకా మంచి వీడియోలు పెడతానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వెజ్ థాలీ చాలా సూపర్గా ఉంటుందండి. ఈ కాంబినేషన్లో చూడండి, వేడి వేడి అన్నము, పప్పు, పల్లి పొడి, అలాగే కొంచెం నెయ్యి, పీకిలు అన్నీ కూడా ఉన్నాయి ఇందులో. తింటుంటే కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్